27వ అధ్యాయం 64వ సర్గ. దశరథుడిని శపించిన ఋషి. ఓయి రాజా, ఒకే కొడుకున్న నన్ను కొడుకులేని వాడిగా చేశావు. ఇంక చావంటే నాకు భయం లేదు. కాబట్టి నన్ను కూడా ఇప్పుడే చంపు. నిష్కారణంగా నా కొడుకును అజ్ఞానంతో చంపావు. కాబట్టి నీ పొగరు అణిగేట్లు భయంకరమైన శాపం ఇస్తాను. నాకిప్పుడు ఇలాంటి పుత్రశోకం కలిగించిన కారణం వల్ల నువ్వు కూడా మాలాగే పుత్రశోకంతో ఏడ్చి ఏడ్చి చచ్చిపోతావు. తెలియక చేసిన కారణం వల్ల నీకు బ్రహ్మహత్య లాంటి ఘోర పాపం కలగదు, కానీ అల్ప ప్రాయశ్చిత్తంతో పోయే పాపం తగులుతుంది. కాబట్టి దాతకు దక్షిణ ఫలంలాగా ఇప్పుడు మాకు కలిగిన స్థితే నీకు కలుగుగాక. ఇది చెప్పి దశరథుడు కౌశల్యతో ఇలా అన్నాడు. ఈ ప్రకారం వారు నన్ను శపించి కొడుకు కోసం అనేక విధాలుగా ఏడ్చి నేను చితిబేరిస్తే వారు అగ్నిలో ప్రవేశించి చనిపోయారు. ఇంకేం చెప్పాలి? నాకు ఈ దుఃఖం ఎందుకు కలుగుతున్నదో ఆలోచిస్తే ఇది జ్ఞప్తికి వచ్చింది. ఆ పాపం ఈ విధంగా నన్ను బాధిస్తున్నది. అయ్యో కౌసల్య, ఇంకేం చెప్పాలే? ఆ గొప్ప మునుల మాటలు ఇప్పుడు అనుభవంలోకి వచ్చాయి. పుత్రశోకంతో చావాల్సి వచ్చింది. నాకు కళ్ళు కనపడడం లేదు. నువ్వెక్కడున్నది నేను చూడలేకపోతున్నాను. కాబట్టి దేవి నన్ను ముట్టుకో అని ఏడుస్తూ దశరథుడు మరణభీతితో ఇంకా ఇలా అన్నాడు. ఆనాడు అలా మునికుమారుడిని చంపాను. ఈనాడు కన్న కొడుకును చంపుకునే పని చేశాను. ఇలాంటి పని నేను తప్ప మరొకడు చేయడు, చేయజాలడు. నా విషయంలో శ్రీరాముడు చేసింది శ్రీరాముడికే చెల్లుతుంది. ఆ విధంగా మరొకడు చేయలేదు. కన్న కుమారుడిని జ్యేష్ఠుడిని వదిలే వివేకహీనుడుంటాడా? నిష్కారణంగా అడవికి పోరా అంటే పోయే కొడుకుంటాడా? భూమి మీద ఉండగానే శ్రీరాముడిని చూడాలనుకుంటున్నాను. శ్రీరాముడి చేయి నన్ను తాకితే ఆయన ముఖాన్ని నేను చూస్తే యమపురికి పోవలసిన పని లేదు. బతుకుతాను. అదిగో యమకింకరులు పిలుస్తున్నారు. ప్రాణం పోయే సమయంలో శ్రీరామచంద్రుడిని కళ్ళారా చూడలేకపోతున్నాను. ఇంతకంటే దుఃఖం లేదు. నా ప్రాణాలు క్షీణిస్తున్నాయి. శ్రీరాముడు 15 ఏళ్ల తర్వాత మరలి వచ్చినప్పుడు పుణ్యాత్ములు జన్మ సఫలం కాగల వారు మాత్రమే ఆయనను చూడగలరు. కళ్ళు కనపడడం లేదు, చెవులు వినపడడం లేదు, హృదయం తునకలైంది. హా రామ, దీర్ఘబాహువులు కలవాడా, హా పూర్ణచంద్రుడు లాంటి మొహం గలవాడా, హా ప్రియకుమారా, అయ్యో నా రక్షకుడా, ఎక్కడ పోయావురా, రారా, నా ఆయాసం తగ్గించరా, నీకు పుణ్యముంటుందిరా. కౌసల్య, నా పాపం వల్ల నేను చనిపోవడమే కాకుండా భార్య అయిన నీకు పుత్రశోకం కలిగించాను. సుమిత్ర, ఎంతో ఇంపైన నడవడిక గలదానా, నిన్ను చాలా కష్టపెట్టాను. పగదానివైన కైక, వంశనాశకురాలా, ఇంతమంది దుఃఖం నువ్వే కదా తెచ్చావు. ఓసి చండి అని ఏడుస్తూ దశరథుడు అర్ధరాత్రి చింతిస్తూ ప్రాణాలు విడిచాడు. ఇది 6వ నాటి వృత్తాంతం. 65వ సర్గ. ఉదయకాల సేవ కొరకు మంగళ పదార్థాలను భోగంపడుచులు సిద్ధం చేసుకుని సమస్త శుభలక్షణాలతో ఏర్పాట్లను చేసి ఉదయాన్నే వెలుపలికి రావాల్సిన రాజు సూర్యోదయమైనా రాకుండా ఉండడంతో కారణం ఏమై ఉంటుందనే సందేహంతో రాజు సమీపంలో తిరిగే స్త్రీలు ఆయన మీద చేయి వేశారు. ఆయనను మేల్కొల్పడానికి మెల్లగా దేహాన్ని తాకారు. నిద్రపోయే లక్షణాలు రాజులో కనిపించలేదు వారికి. ఎక్కడ వేసిన చేతులు అక్కడే చల్లగా ఉండడంతో, ముక్కు నుండి శ్వాస రాకపోవడంతో, గుండె కొట్టుకోకపోవడంతో రాజు మరణించాడని దృఢపరుచుకుని దుఃఖంతో కౌసల్య దగ్గరకు పోయారు. 66వ సర్గ. రాజు చనిపోయాడని సందేహం కలిగినప్పటికీ కౌసల్య వచ్చి చూసి నిశ్చయించాలని రాజు సమీపంలోనే ఏడుస్తూ ఉన్నారు. కౌసల్య మూర్చిపోయింది. తక్కిన స్త్రీలు కైకా, సుమిత్ర దుఃఖపడ్డారు. బంధువులందరూ రాచపెనుగు చుట్టూ గుమిగూడి ఏడవసాగారు. రాజు శిరస్సును తన తొడ మీద ఉంచుకుని కౌసల్య కైకతో ఇలా అంది. ఓసి చెడు మనసు గలదానా, ఇక హృదయం చల్లబడగా ఇతరుల వల్ల బాధలేని రాజ్యాన్ని, సంపదను సుఖంగా స్వాధీనం చేసుకో. నీ బాధపడలేక రాజు చనిపోయాడు. శ్రీరాముడు అడవులు పాలయ్యాడు. నీ కోరికలు నెరవేరాయి కదా. ఇక నువ్వు ఏ ఆటలు ఆడినా కాదనేవారెవరు? ఇక నేను పతిని కొడుకును విడిచి ఎలా ఈ ఊళ్ళోనే ఊపిరితో ఉండగలను? గయ్యాళి కైక రఘువంశాన్ని బూడిద పాలు చేసింది. ఇదంతా మందర కొరకు. భార్య చెప్పిన మాటలు విని దశరథుడు శ్రీరాముడిని సీతతో అడవులకు పంపాడని విని జనకరాజు ఎంత బాధపడతాడో. ఇక్కడ రాజు చనిపోవడం, నేను దిక్కులేని దానిని ఏడవటం అడవిలో ఉన్న శ్రీరాముడికి తెలియదు కదా. దేనికి ఏమనుకోవాలి? అడవిలో సీత ఎన్ని బాధలు పడుతుందో శ్రీరాముడిని ఆశ్రయించి కూడా బాధపడుతున్నది. ఆమె తండ్రి జనకరాజు ఈ విషయం తెలిసి కృషించిపోతాడు. నేను సహగమనం చేసి అగ్నిహోత్రుడికి దేహం ఇస్తాను. ఇలా విలపిస్తుండగా రాజకీయ వ్యవహారాలు తెలిసిన వారు వచ్చి కౌసల్యను ఓదార్చి రాజదేహాన్ని నూనె కాగులో ఉంచి ఆ తర్వాత చేయాల్సిన పనుల గురించి ఆలోచన చేశారు.
ఒక్క కొడుకైనా దగ్గర లేకపోవడంతో రాజు శరీరాన్ని కావదగు వారికి ఆజ్ఞ చేశారు. నూనె కాగులో ఉన్న రాజు శరీరాన్ని చూసి అంతఃపుర స్త్రీలు ఏడవసాగారు. ఎక్కడ చూసినా ప్రజలు కన్నీళ్లే కార్చారు. కుల స్త్రీలు హాహాకారాలు చేశారు. ఇది అయోధ్యాపురమేనా అని గుర్తించలేనంతగా అయిపోయింది. దశరథుడి భార్యలందరూ దుఃఖంలో మునిగిపోయారు. సూర్యుడు అస్తమించాడు. చీకటి వచ్చింది. దశరథుడి కొడుకులు ఒక్కరైనా లేకపోవడంతో దహనం చేయడానికి బదులు ఇంట్లోనే భద్రపరిచారు. కైకను ప్రజలు ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఆ తర్వాత 8వ రోజు ఉదయం రాజును నిర్ణయించే అధికారం గల బ్రాహ్మణ పెద్దలు గౌతముడు, మౌద్గల్యుడు, కాత్యాయనుడు, మార్కండేయుడు, జాబాలి, కాశ్యపుడు, వామదేవుడు మంత్రులతో సభ తీరారు. వీరంతా వశిష్ఠ మహర్షిని చూసి, మునీంద్ర, రాజు మరణించడం వల్ల రాజకుమార్ ఎవరూ దగ్గర లేకపోవడం వల్ల గొప్పవారైన రాజకుమారుల్లో ఎవరినైనా ఒకరిని పురానికి రాజుగా చేయాలి. అలా కాకపోతే సంఘటనలో పడిపోతామన్నారు. 67వ సర్గ. భూమిని పాలించడానికి రాజు లేకపోతే మేఘధారలున్న, ఉరుములు మెరుపులున్న తగిన సమయంలో వర్షాలు కురవు. భూమిని పాలించే రాజు లేకపోతే ధాన్యాలు నాటాల్సిన సమయంలో రైతులు విత్తనాలేసి పైర్లు పెట్టరు. పైరు పండిన దొంగల భయం లేకుండా ఇంటికి ధాన్యం వస్తుందన్న నమ్మకం లేదు. జారుల వలన, చోరుల వలన అధికంగా భయం ఉంటుంది. ప్రభువు లేకపోతే ఎవరంతట వారు స్వతంత్రించి చెట్లు కొట్టి పాడు చేస్తారు. కాబట్టి మనోహరమైన ఉద్యానవనాలు ఉండవు. క్షుద్రులు ప్రవేశించి అపరిశుభ్రం చేస్తారు. కాబట్టి క్షేత్రాలు నిలవవు. మనసులో కుదురుగా ఉండినందున సభలకు మనుషులు రారు. రాజు పాలించిన దేశంలో నమ్మకం కోల్పోయిన బ్రాహ్మణులు యజ్ఞాలు చేయరు. దొంగల భయంతో దాతలు ధనం ఉన్నా దక్షిణలు ఇవ్వరు. భూమి అరాజకమైతే నటులు, నర్తకులు ఉన్న ఉత్సవాలు, యాత్రా సంచారాలు సంతోషంగా కనపడవు. అధికారులు లంచాలు తీసుకుని తగ్గులను న్యాయంగా పరిష్కారం చేయరు. అందుకే కోమట్లు బేరాలతో లాభాలు సంపాదించలేరు. పాలించే రాజు లేకపోతే పౌరులు వారి మనసు నిశ్చింతగా ఉండనందున ఇష్టానుసారం కథలు చెప్పుకోరు. దుష్టుల భయం వల్ల స్త్రీలు శృంగారించుకోరు. రక్షించే రాజు లేనప్పుడు వయసు పడుచులు శృంగారించుకుని ప్రేమగా, విలాసంగా తోటల్లో వేడుకతో సాయంకాలాల్లో తిరుగుతూ సుఖపడరు. భార్యలు భర్తలతో రథమెక్కి కూర్చుని పూలు కోయడానికి ఉద్యానవనాలకు పోరు. ప్రభువు లేని రాష్ట్రంలో సూర్యాస్తమయం కాగానే దొంగల భయంతో వాకిళ్లు తెరిచి నిద్రపోరు. రాజు లేని నగరంలో వయసు గల ఏనుగుల గంటల చప్పుడుతో రాజబాటల్లో పోవడానికి వీలుపడదు. రాజు లేని నగరంలో బాణ విద్య నేర్చుకునే సమయంలో వినపడే అల్లెత్రాటి ధ్వని వినరాదు. రాజు లేని దేశంలో దూరదేశాలకు పోయే కోమట్లు సుఖంగా ఊరు చేరరు. తోవలో దొంగల చేతుల్లో దెబ్బలు తింటారు. రాజు పాలించని దేశంలో సన్యాసి ఒంటరిగా తిరగడు. అన్నదాత లేనందున ఎక్కడ పొద్దు ఉందో అక్కడే నిద్రపోతారు. అరాజకమైన రాజ్యంలో పుణ్యం కలగదు, యోగం లేదు, క్షేమం లేదు. యుద్ధానికి పోయిన సేనలు ధీరుడైన నాయకుడు లేనందున శత్రువుల చేతులు ఓడిపోతారు. రాజు లేని దేశంలో సంతోషంగా ప్రజలు ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఇతర వాహనాలు ఎక్కి వారి ఇష్ట ప్రకారం తిరగలేరు. రాజు లేని దేశంలో ప్రజలు శాస్త్రాలను క్షుణ్ణంగా చదివినప్పటికీ వారి ఇష్టానుసారం ఋషులు ఉండే వనాలలో, తోటల్లో, నదీ జలాలలో తమ పాండిత్యాన్ని ప్రదర్శించి కృతార్థులు కాలేరు. రక్షించే రాజు లేని చోట దేవుడు పూజ కొరకు పూలదండలు, నైవేద్య వస్తువులు, దక్షిణలు తీసుకుని పురజనులు దేవాలయాల్లోకి వెళ్ళలేరు. రాజు పాలించిన రాజ్యంలో రాకుమారులు గంధాన్ని పూసుకుని సుఖంగా తిరగరు. రాజు జీవించి ఉన్న రోజుల్లో సముద్రానికి చెలియలు కట్టలాగా నీ ఆజ్ఞను దాటకుండా ప్రవర్తించాం. ఇక ఇప్పుడేం చెప్పాలి? కనుక లోకహితం ఆలోచించి రాజ్యానికి ఒక ప్రభువుని ఏర్పాటు చేయి. రాజు అనేవాడు ఒకడు లేకపోతే రాష్ట్రం అడవైపోతుంది. ఇది నీకు తెలిసిన విషయమే. కాబట్టి దశరథుడి కొడుకుల్లో ఒకడిని రాజుగా నిర్ణయించు. 68వ సర్గ. రాజపురోహితులు, మంత్రులు చెప్పిన మాటలు విన్న వశిష్ఠుడు ఇలా అన్నాడు. ఆర్యులారా, భరతుడు శత్రుఘ్నుడితో మేనమామింట్లో రాజగృహంలో సుఖంగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ లేకుండా ఏ పని ఎలా సాగుతుంది? కాబట్టి దూతలను ఇప్పుడే వేగంగా వారి దగ్గరకు పోయి శీఘ్రంగా వారిని తీసుకురమ్మని చెప్దాం. భరతుడికే కదా రాజు రాజ్యాన్ని ఇచ్చింది. వశిష్ఠుడి మాటలకు వారందరూ సరే సరే అన్నారు. అదే రాజనియమం అన్నారు. అదే బాగుంటుందని అందరూ అంగీకరించిన తర్వాత సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అనే పేర్లు గల దూతలను పిలిచి చేయాల్సిన పని గురించి వివరించారు. వారితో ఇలా చెప్పారు. వేగమైన గుర్రాలను ఎక్కి భరతుడి దగ్గరకు పొండి. భరతుడిని చూసి వశిష్ఠుడు ఆజ్ఞగా ఇలా చెప్పండి. చెప్పడానికి భయపడవద్దు. రాజకుమారా, వశిష్ఠుడు, ఇతర మంత్రులు మీ క్షేమం అడిగారు. ఏదో ముఖ్యమైన పని ఉన్నందున ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి మిమ్మల్ని రమ్మన్నారని మాత్రం చెప్పండి. మీరు భరతుడితో శ్రీరాముడు అరణ్యానికి పోయాడని కానీ, తండ్రి మరణించాడని కానీ చెప్పవద్దు. వారు అలాగే వేగంగా పరిగెత్తే గుర్రాలను ఎక్కి ప్రయాణమయ్యారు. పోతూ నవరాతలమనే కొండకు పడమర
ప్రలంబాద్రికి ఉత్తరాన వాయువ్య మూలగా 2 కొండల నడుమ ప్రవహించే మాలిని నది వెంట చక్కగా పోయి హస్తినాపురం దగ్గర గంగా నదిని దాటి అక్కడ నుండి పడమటగా కురు దేశంలో గల జాంగల తోవన పాంచాల దేశంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న సరస్సు చూశారు. అక్కడ నుండి అతివేగంగా ప్రయాణం చేస్తూ జనప్రవాహమైన శరదండ నదిని దాటి పడమట ఉన్న నికూలము అనే వృక్షానికి నమస్కారం చేసి కుళింగపురం చేరి అభికాళం అనే గ్రామాన్ని దాటి బోధి పర్వతాన్ని సమీపించి దశరథుడికి పూర్వం ఉన్న రాజులు అనుభవించిన యక్షుమతి నదిని చూసి అక్కడ కాసి నీళ్లు తాగి అక్కడున్న బ్రాహ్మణులను చూసి అక్కడ నుండి బాహ్లికము అనే దేశంలోకి వెళ్ళారు. అక్కడే సుధామ అనే కొండను, విష్ణుపాదాలున్న విష్ణుపదం అనే క్షేత్రాన్ని చూశారు. వశిష్ఠుడు పుత్రశోకంతో మరణించాలనుకుని దూకిన విపాశ అనే నదిని, బూరుగు చెట్టును, మనోహరమైన బావులను, నదులను, చిన్న సరస్సులను, ఇంపైన చెరువులను, జింకలను, ఏనుగులను, సింహాలను, పెద్ద పులులను, భయంకర జంతువులను చూసుకుంటూ గిరివజ్రపురానికి చేరారు. పట్టణం చేరిన దూతలు రాత్రంతా ఒక చోట గడిపి భరతుడి దర్శనం కొరకు ఎదురు చూశారు. 69వ సర్గ. ఏ రాత్రి అయితే దూతలు భరతుడున్న నగరం ప్రవేశించారో అదే రోజు రాత్రి కైక కుమారుడు భరతుడు తెల్లవారుజామున ఒక చెడ్డ కలకని భయపడ్డాడు. ఉదయం కాగానే తన కల గురించి భరతుడు జ్ఞప్తికి తెచ్చుకుని బాధపడుతుంటే ఆయన స్నేహితులు ఆయనకు 4 మంచి మాటలు చెప్పి దుఃఖమణచటం జరిగింది. పొద్దుపోయే వరకు వారంతా భరతుడికి ఎన్నో ముచ్చటలు చెప్పారు. కొందరు వింత కథలు చెప్పారు, కొందరు హాస్యం ఆడారు, కొందరు నాట్యాలు ఆడారు, కొందరు వాద్యం వాయించారు. అవన్నీ వ్యర్థమయ్యాయి. భరతుడి బాధ తీరలేదు. స్నేహితులు ఆయన ఎందుకు బాధపడుతున్నాడని ఆరా తీశారు. తనకు భయంకరమైన కల వచ్చిందని, అది మనసును కలవరపెడుతున్నదని, కల నిశ్చయమని భరతుడు స్నేహితులకు చెప్పాడు. మాసిన దేహంతో తల విరియబోసుకుని కొండ మీద నుండి తాను పేడమడుగులోకి దూకినట్లు, అందులో కప్పగంతులు పెట్టుకుంటూ నవ్వుతూ దోసెట్లో నూనె తీసుకుని నూనె అన్నం తిని తాగినట్లు, తల కిందికి కాళ్ళు పెట్టుకుని పైనుండి నూనె దేహానికి రాసుకున్నట్లు, నూనెలో మునిగినట్లు, సముద్రాలు ఎండినట్లు, చంద్రుడు నేల మీద పడ్డట్టు, గాఢాంధకారం లోకమంతా వ్యాపించినట్లు, పట్టపు ఏనుగు దంతం విరిగినట్లు కలవచ్చిందని భరతుడు చెప్పాడు. నిప్పు చల్లగా అయిందని, భూమి పగుళ్లు పారిందని, చెట్లు ఎండిపోయాయని, కొండలు పొగరాజుకున్నాయని, నల్ల ఇనుపపీట మీద నల్ల కాంతిగల వస్త్రం ధరించి దశరథుడు ఆయన్ను నల్లటి పచ్చటి స్త్రీలు పరిహసిస్తుంటే నవ్వుతుంటే ఎర్రటి పూదండలు ధరించి గాడిదలు కట్టిన రథం మీద దక్షిణ దిక్కుగా పోయినట్లు కలగన్నానని అన్నాడు. ఎర్రటి గుడ్డ కట్టుకున్న ఒక స్త్రీ రాజును చూసి నవ్వుతున్నది. వికారపు ముఖం గల ఒక రాక్షసి నా తండ్రిని బలాత్కారంగా లాగుతున్నది. ఇలాంటి భయంకరమైన కలగన్నాను. ఈ కల ఫలితం ఏమంటారు? దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, నేను మరణించడం కలుగుతుంది అన్నాడు భరతుడు. భరతుడు ఇంకా ఇలా అన్నాడు, గాడిదలను కట్టిన వాహనం మీద ఎవడు పోతాడో వాడు శీఘ్రంగా చిత్తి మీదకి పోతాడు. అందుకే నా హృదయం పగిలింది, మాటలు తడబడుతున్నాయి, గొంతు ఎండిపోయింది, మనసు ఆ సుడిగుండంలో పడి సుళ్ళు తిరుగుతున్నది, స్థైర్యం లేదు, ఎలాంటి పరుషవాక్యాలు వినాలో మనసు బాగుండనందువల్ల మీతో సంతోషంగా మాట్లాడలేకపోతున్నాను. భయం కావచ్చు, స్వభావ సిద్ధమైన నా కంఠస్వరం ఏ కారణం చేతనో చెడిపోయింది, నా కాంతి మలినమైంది, మనసు అప్రయత్నంగా బాధపడుతున్నది. కారణం ఏమిటో కొంచెమైనా అర్థం కావటం లేదు. ఇంతకుముందు ఎన్నడూ రాని ఇలాంటి పీడక నన్ను నానా విధాలుగా పీడిస్తున్నందువల్ల నా జనకుడికి ఏదో కీడు కలిగిందని అనుమానిస్తున్నాను. ఈ విధంగా తన కల గురించి స్నేహితులకు వివరిస్తూ పిచ్చివాడిలాగా తిరుగుతూ తండ్రిని స్మరించుకుంటూ చింతిస్తుండగా రాజదూతలు వచ్చారని తెలిసింది. 70వ సర్గ. ఆ సమయంలో రాజదూతలు వచ్చి రాజు పాదాలను తమ చేతులతో తాకారు. ఆ తర్వాత భరతుడిని చూసి ఇలా అన్నారు, రాజా, మీ పురోహితులు మంత్రులందరూ మీ క్షేమం అడిగారు. ఇక త్వరగా ప్రయాణం చేయండి. అక్కడ మీరు చేయాల్సిన అనివార్య కార్యం ఉంది. ఆభరణాలు, వస్త్రాలు మీకు ఇమ్మని ఇచ్చారు. వాటిని తీసుకున్న భరతుడు రాజదూతలతో ఇలా అన్నాడు, దూతలారా, మా తండ్రి దశరథ మహారాజు గారు కుశలంగా ఉన్నాడా? శ్రీరామచంద్రుడు సుఖమా? లక్ష్మణుడు ఆరోగ్యంగా ఉన్నాడా? వశిష్ఠుడు క్షేమమా? పూజ్యురాలైన కౌసల్య భద్రమా? సుమిత్రాదేవి సంతోషంగా ఉందా? దుష్టురాలైన నా తల్లికి ఏ రోగం లేదు కదా? ఆమె మీరిక్కడికి వచ్చేటప్పుడు మీతో ఏం చెప్పింది? భరతుడి ప్రశ్నలకు జవాబుగా కాదు, వినయంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇలా చెప్పారు రాజదూతలు, మీరు కోరిన వారందరూ సుఖమే. నిన్ను లక్ష్మీదేవి వరించుగాక. ఇంకా ఆలస్యం చేయొద్దు, ప్రయాణానికి సిద్ధంగా. రాజుగారికి చెప్పి శీఘ్రంగా బయలుదేరుతానన్నాడు భరతుడు. ఆ తర్వాత భరతుడు తాతయ్యన కేకయ్య రాజును చూసి, రాజా, అయోధ్యకు పోయి వస్తాను,
దూతలు వేచి ఉన్నారు. మీరెప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను అని అడిగాడు. దానికి రాజు సమ్మతించాడు. భరతుడికి ప్రయాణంలో సహాయపడేందుకు తోడుగా ఉండడానికి వెంట కొందరిని పంపాడు కేకయ్య రాజు. మేనమామ ఇచ్చిన ఏనుగులను, కంచెర గాడిదలను, సాకుడు కుక్కలను, రథాలను, గుర్రాలను, ఆవులను తీసుకుని మనసులో సంతోషం ఏమాత్రం లేకుండా ప్రయాణానికి సిద్ధమయ్యాడు భరతుడు. 71వ సర్గ. ప్రయాణమైన భరతుడు తూర్పు దిక్కుగా కొంత దూరం పోయాడు. అక్కడ సుధామ నదిని సమీపించాడు. ఆ తర్వాత వరుసగా హాదిని, పశ్చిమ దిక్కుగా పారే శత్రుదు నదిని, నేలధానం అనే ఊరు దగ్గర దాటాడు. కాసేపు పర్పటాల దగ్గర ఆగాడు. తర్వాత శిలావహయ అనే నదిని దాటి ఆగ్నేయంగా ఉన్న శల్యకర్తం అనే పట్టణం చూసి చైత్ర రథాన్ని దర్శించి గంగా సరస్వతి అనే 2 నదులను చూశాడు. అక్కడ నుండి వీరమత్స్యములు అనే దేశాల్లో ఉత్తరాన ఉండే భారుండ వనంలోకి ప్రవేశించి కొండల మధ్యన ఉన్న కులింగ దేశానికి, అటువైపున ఉన్న యమునా తీరంలో సైన్యాన్ని ఆపి బడలిక తీర్చుకున్నాడు. గుర్రాలను కడిగారు. వారు స్నానం చేశారు. దాహం తీర్చుకున్నారు. కాసిన మంచినీళ్లు వెంట తీసుకున్నారు. అక్కడి నుండి భరతుడు సైన్యంతో గంగా తీరం చేరుకున్నాడు. అంశదానము అనే దేశంలో ఉన్న భ్రాగ్వటం అనే ఊరు దగ్గర గంగను దాటి గుటికోష్టికా నది దగ్గర ధర్మవర్ధనం అనే పట్టణాన్ని చూశారు. ఇక అక్కడ నుండి తోరణ దేశం దక్షిణ భాగం నుంచి జంబూప్రస్థం పట్టణం చేరుకున్నారు. రమ్యవరూధం అనే గ్రామం సమీపంలో వనంలో కాసేపు ఆగారు. తర్వాత తూర్పుగా పోతూ నిర్జిహాసం దగ్గర తమ దేశంలోకి ప్రవేశించారు. అక్కడ వేగమైన గుర్రాలను రథానికి కట్టించి అందులో భరతుడు కూర్చుని ప్రయాణం సాగించాడు. తమ దేశంలోకి ప్రవేశించాం కాబట్టి సేనలను నెమ్మదిగా రమ్మని అతడు వేగంగా పోయాడు. సర్వతీర్థంలో ఒక రాత్రి ఆగాడు. తర్వాత సుత్తానక నదిని, హస్తవృష్టికంలో కుటిన నదిని, లౌలిత్యం పట్టణం దగ్గర గపీవతి నదిని, ఏకసాలం దగ్గర స్థాణుమతి నదిని, విమతం దగ్గర గోమతి నదిని దాటి కళింగపురంలోని శాలవనంలో కాసేపు ఉండి రాత్రి వేళనే అక్కడ నుండి బయలుదేరి అరుణోదయాన భరతుడు అయోధ్యాపురాన్ని చూశాడు. ఇలా 7 రాత్రులు ప్రయాణం చేశాడు ఆయన. 8వ దినం ఉదయాన్నే దూరం నుండి అయోధ్యను చూసి సారథితో ఇలా అన్నాడు: చూశావా సారథి, అయోధ్య ఎలా ఉందో? రాజులలో శ్రేష్ఠుడైన దశరథుడు పాలిస్తున్నప్పటికీ, యజ్ఞాలు యాగాలు చేస్తున్నప్పటికీ, వేదాధ్యయనం జరుగుతున్నప్పటికీ, గొప్పవారందరూ ఉంటున్నప్పటికీ, నెత్తురు లేని వాడి ముఖంలా తెల్లగా పాలిపోయి దూరం నుండి చూస్తుంటే ఈ అయోధ్య విషయంలో నాకు సంతోషం కలగటం లేదు. పూర్వం ఎల్లప్పుడూ స్త్రీ పురుషుల గలగల ధ్వని దూరం నుంచే వినపడేది. ఇప్పుడు దగ్గరకు వచ్చినా వినపడటం లేదు. సారథి, కారణం ఏమై ఉంటుంది? విలాసంగా ఆడుకోవడానికి ఆసక్తి గల మనుషులు సాయంకాలం ఆడుకుని ఉదయాన్నే వారు వెళ్ళకపోయేవారు. ఇప్పుడు అక్కడ కూడా అలా కనపడటం లేదేంటి? సారథి, మనుష్య సంచారం లేని అడవిలా కనిపిస్తున్నది నాకు అయోధ్య. వాహనాలపైన ఒక్కరు కూడా ఊళ్ళో నుంచి రావటం లేదు. నగరానికి పోయేవారు లేరు. ఏనుగుల మీద, గుర్రాల మీద తిరిగేవారే లేరు. ఇవన్నీ చూస్తుంటే మనసుకు ఏదో సందేహం కలుగుతున్నది. సారవంతమై ప్రకాశించే తోటలు కళావిహీనమై ఉన్నాయి. చూడు, ఈ క్రీడావనాలు ఎలా ఉన్నాయో. ఉద్యానవనాలలో ఒక్కరైనా కనపడడం లేదు. వీణులకు ఇంపైన పక్షులు ధ్వని వినపడడం లేదు. కమ్మని గాలి వీయటం లేదు. శకునాలు మంచిగా లేవు. హృదయం కలత చెందుతున్నది. ఇది నిశ్చయం. నా సమీప బంధువులు ఎవరికో ఏదో అశుభం కలిగింది అని అంటూ భరతుడు నగరంలో ప్రవేశించి సారథితో మరలా ఇలా అన్నాడు: సారథి, ఆలోచించిన కొద్దీ నా మనసు బద్దలైపోతున్నది. పెద్దవారు దశరథుడు, శ్రీరాముడు ఉండగా వశిష్ఠుడు నన్ను ఎందుకు పిలిపించాలి? దానికి కారణం ఉండాలి కదా. తొందరగా రమ్మని వశిష్ఠుడు పిలిచినప్పుడు దానికి ఏదో కారణం ఉండాలి కదా. ఇవన్నీ చూస్తుంటే ఏదో కీడు జరిగిందన్న అనుమానం కలుగుతున్నది. మనసు విఫలమవుతున్నది. వీధులు వెంట పోతుంటే పురజనులు అనుకుంటున్న మాటలు వింటుంటే రాజు మరణిస్తే ఏం జరుగుతుందో అవన్నీ ఇప్పుడు ఈ ఊళ్ళో కనిపిస్తున్నాయి. అవేమిటంటే ఇళ్లలో పసుపు ఉడవలేదు, సువాసనల పొగలు రావటం లేదు, వంటలు లేవు, పూజలు లేవు, గృహస్థుల ఇళ్లన్నీ కాంతివిహీనంగా లక్ష్మి తొలగిపోయినట్టుగా ఉన్నాయి. జనులు కాంతి లేకుండా ఉన్నారు. దేవాలయాలు అలకలేదు, ముగ్గులు పెట్టలేదు, పూదండలు వేలాడి తీయలేదు. మనుషుల ముఖం చూద్దామన్నా సరిగా కనపడటం లేదు. అవన్నీ పాడుపడ్డట్టున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పరితాపం కలుగుతున్నది. వయస్సులు కొనడం లేదు, అమ్మడం లేదు. అంతా బాధలో ఉన్నారు. మునుపటిలాగా కనపడటం లేదు. వాడిన ముఖాలతో కనిపిస్తున్నారు. ఏమిటో కదా, దేవాలయాలలోని పెంపుడు పక్షులు శోకిస్తున్నాయి. స్త్రీ పురుషులు శోకిస్తున్నారు. కారణం ఏమిటో? ఇలా సారథితో మాట్లాడుకుంటూ పూర్వం స్వర్గంతో సమానమైన అయోధ్య నగరం ఇలా ఉండటం చూసి దుఃఖంతో కలత చెందిన మనసుతో తల వంచుకుని వేగంగా తండ్రి ఉండే మేడవైపు పోయాడు భరతుడు.